ఇదిగో అమ్మాయి, నీకు ధైర్యం ఎక్కువే. మొత్తానికి మొగుడు ప్రాణాలు కాపాడుకున్నావు. దీర్ఘ సుమంగళి భవ. బాగున్నా? కొంచెం ఆరోగ్యం బాగుపడగానే మళ్ళీ బీడీ కాల్చడం మొదలు పెట్టావా? నీలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా, మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా, నాకు పూరి తీసుకురండి. ఇప్పుడిప్పుడే ఆపరేషన్ జరిగింది, నూనెతో చేసింది వద్దు. అన్నా, ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా తిను. ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా, మనిషి కనపడ్డా? మనిషి యాడికి వెళ్ళావు? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను నేను. రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలు? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోకుండా వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళి మరి. నీలా, మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా, నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పార్సల్ ఇవ్వయ్యా. సార్ వస్తా. నీలా మర్చిపోక, వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం. సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏండి, మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి.
ఏదైనా మాట్లాడండి. ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. నీలా రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నీలా చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కష్టమన్నీ మర్చిపోయావా? అల్వా, కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వృక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్వు ఇచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే, నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేలా. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఆగండి, ఏమండి? ఆగండి, ఏమండి? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడొకడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను సరిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్ది పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులో తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నిన్ను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఛీ, ఆపువే. ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను. అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచాడు. ఏ ఉద్యోగం చూసుకోబోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా.